ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 19 ఫిబ్రవరి నుండి 25 ఫిబ్రవరి వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి పరిహారాలు ఆచరించాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం గత వారానికి ఈ వారానికి పెద్దగా మార్పు ఉండదు. చక్కని మనస్సు, ఉత్సాహం, ఉల్లాసంగా ఉంటుంది. భవిష్యత్తుకు కావలసినటువంటి చక్కని ప్రణాళికలు సిద్ధం చేసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అంతేకాకుండా గృహంలో చక్కని శుభకార్యాచరణ కానీ, స్వగృహ ప్రాప్తి కానీ, స్థిరాస్తులు పెంపొందించుకోవడం కానీ జరగవచ్చు. ఆ దిశగా కొంతమంది అడుగులు కూడా వేయవచ్చు. చాలా కాలంగా అనుభవిస్తున్నటువంటి చిన్న చిన్న సమస్యలకు కూడా పరిష్కార దిశగా అడుగులు వేస్తారు. పై అధికారుల యొక్క చక్కని సహాయము, సహకారాలు కూడా ఇవన్నీ కూడా మీకు లభించేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా స్నేహితుల వల్ల కొంత మీకు మేలు జరగవచ్చు. ఆదాయం యొక్క స్థితి పెరిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. నూతన వ్యాపారంలో ఏదేని ప్రవేశం కూడా లభించేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నంలో కాస్త సమయం చూసి ఆచితూచి అడుగు వేయాలని నిర్ణయం చేసుకుంటారు. అది కాస్త వాయిదా పడేటువంటి అవకాశమే కనపడుతోంది. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అందులో కాస్త పురోభివృద్ధి ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి, తమ యొక్క సంతానం యొక్క చక్కని వారి యొక్క ప్రవర్తన మీకు మేలు జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభించవచ్చు. నూతన వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా కొంత అనుకూలత కనపడుతోంది. ఇక రెండవ వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా ఈ వారం కాస్త పునర్వివాహ సమయ విషయాలు ముఖ్యంగా అలాంటి వాళ్ళకు కూడా అవకాశాలు, చక్కని అనుకూలత కూడా కనబడేటువంటి అవకాశాలే ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ధనం మాత్రం కాస్త విలాసాలకు, విందులకు ఎక్కువగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నూతన వస్త్రాభరణాలు కానీ లేదా కొన్ని విలాసమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఈ వారం కనబడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రాన్ని, సూర్యాష్టకాన్ని చక్కగా పారాయణం చేయండి. శనేశ్వర ధ్యానాన్ని మరవకండి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మనస్సు ఉత్సాహంగా ఉంటుంది. శుభకార్యాచరణ చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ధనం అనుకూలంగా మీకు రావాల్సినటువంటి మార్గాలలో మీకు రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా అనుకున్నటువంటి పనులలో కాస్త కొంచెం ఆలస్యంగా అయినా కానీ కార్యాన్ని మీరు సఫలీకృతం చేసుకునే దిశగా మీరు మీ యొక్క ప్రవర్తన కానీ, మీ యొక్క మిత్రుల యొక్క సహాయ సహకారాలు కానీ ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశమే కనపడుతోంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఏదైనా స్థిరాస్తిని వృద్ధిపరచుకునే దిశగా మీరు అడుగులు వేస్తారు. అందులో కూడా సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఒక స్థిరాస్తిని అమ్మకానికి పెట్టి మరొక స్థిరాస్తిని కొనుగోలు చేయ ఆలోచనలు కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక సంతానం యొక్క ఆరోగ్యం కానీ, సంతానం యొక్క పురోభివృద్ధి కానీ ఇవన్నీ కూడా చక్కగా అనుకూలంగా ఉండే అవకాశమే కనపడుతోంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది, చక్కగా ఉంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రాప్తి కానీ లేదా స్థిర నివాసం కోసం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా ఏవేని కొన్ని శుభవార్తలు ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి.
అంతేకాకుండా నూతన విద్యల కోసమై నూతన ప్రవేశాల కోసమై కూడా ప్రయత్నం చేసేటువంటి వాళ్లకు అనుకూలతే ఈ వారం కనపడుతోంది. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపేటువంటి సమయంలో అనవసరంగా నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. ఎక్కడో ఆలోచిస్తూ ముఖ్యంగా ఫోన్లలో మాట్లాడుతూ ఈ విధమైనటువంటి అలవాట్లను కాస్త తగ్గించుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పన్నులు కానీ ఇతరత్రా ఏవైనా అప్పులు కానీ తీర్చడంలో అనవసరమైనటువంటి జాప్యం మాత్రం పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు శనేశ్వర స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. కృష్ణాష్టకాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం దాదాపుగా అనుకూలత కనపడుతోంది. కానీ ఆరోగ్య విషయంలోనే చిన్న చిన్న చికాకులు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక వడ్డీలు వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ధనం ఇవ్వడము తీసుకునేటు ఈ రకమైనటువంటి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. మీడియా తర్వాత ఇతరత్రా కొన్ని సామాజికమైనటువంటి కొన్ని వాటి వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి నిందలు కానీ అలాంటివి వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతుంది ఈ వారం. ఇక ఆరోగ్య విషయంలోనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యవర్తిత్వం జరపడంలో కానీ లేదా తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందడం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ధనం వస్తుంది అనేటువంటి ప్రలోభాలకు మాత్రం లొంగకండి. అనవసరమైనటువంటి నకిలీ మహిమలు చేసేటువంటి వాళ్ళు, సమాజంలో ఉండేటువంటి మీకు అదిస్తాం ఇదిస్తాం అనేటువంటి వాళ్ళ యొక్క మాటలు నమ్మి వృధాగా ధనాన్ని వృధా చేసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తండ్రి తరఫు బంధువులతో కానీ అజ్ఞాతులతో కానీ ఒక రకమైనటువంటి చికాకులు కానీ కోర్టు లావాదేవీలు వ్యవహారాలు ఇవి కాస్త ఈ వ్యవస్థ నడిచేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతోంది. మానసికమైన కాస్త చికాకు మాత్రం ఉండవచ్చు. కానీ మీ యొక్క ప్రజ్ఞా పాఠవాలతో మీలో ఉండేటువంటి చక్కని ధైర్యంతో ఇవన్నింటినీ కూడా వారాంతంలో అధిగమించి వాతావరణాన్ని మీకు అనుకూలంగా చేసుకునే అవకాశం మాత్రం ఈ వారం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర స్తోత్రము, బృహస్పతి అలాగే బుధగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి కాస్త వాక్కాఠిన్యం కనబడుతోంది. కాస్త మంచి మాటనైనా కానీ అతి ప్రశాంతతో ఎదుటి వారికి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా తమ యొక్క సంతానం యొక్క భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు, ఏదో తెలియనటువంటి ఒకంత ఆందోళన కలిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సమాజం కానీ లేదా తన వాళ్ళు ఎవరూ తనను అర్థం చేసుకోవడం లేదు అనేటువంటి ఒక భావం ఇవి ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అత్యుత్సాహంతో అనవసరమైనటువంటి మీకే మీరు సలహాలు ఎటువారికి ఇవ్వకూడదు. అనవసర పరాభవాలు మనకు ఎందుకు కనుక అలాంటి విషయాల్లో తగు జాగ్రత్తలు కాస్త ఒక రకమైనటువంటి గాంభీర్యాన్ని మీరు ప్రదర్శించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. డబ్బు ఇవ్వటము తీసుకోవటము ఇలాంటి వ్యాపారాలు చేసేవాడు కూడా తగు జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి కొన్ని పన్నులు కానీ లేదా ఇతరత్రా కొన్ని పనులు కానీ వాటిలలో జాప్యం కాకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగస్తులు అనవసరమైనటువంటి ప్రలోభాలకు లొంగి అనవసరమైనటువంటి ఉద్యోగంలో ఒక రకమైనటువంటి అపఖ్యాతి తెచ్చుకోకూడదని కొంతమందికి అనవసరమైన శాఖాపరమైన చర్యలకు కూడా అవకాశం ఉంది కనుక అనవసరమైనటువంటి ప్రలోభాలకు లొంగి అపకీర్తి తెచ్చుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులకు చక్కగా ఉంది. పేరు ప్రతిష్టలకు మాత్రం భంగం రాదు. కానీ ఇలాంటి వాళ్ళు తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలి అనేటువంటి సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు కనుక తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. జీవిత భాగస్వామి యొక్క వ్యాపారం అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఇక నూతనమైనటువంటి కొన్ని మార్గాలు మీకు లభించే అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. అంతేకాకుండా ప్రయాణాల్లో కూడా విలువైనటువంటి వస్తువులను తగు జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ప్రేమ వ్యవహారాలు కూడా ఆరంభమయ్యే అవకాశం కూడా కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహుకేతు స్తోత్రములతో పాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి.
సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం గత వారానికి ఈ వారానికి పెద్దగా మార్పు లేకున్నా కానీ కొంత ధనలాభం కనబడుతుంది. ప్రయాస చేత పనులు పూర్తయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే గత వారంలో ఉన్నటువంటి కొంత ఉత్సాహానికి కాస్త దానికి విరుద్ధంగా ఒక చిన్న పనికి కూడా 4 సార్లు ప్రయత్నం చేయాల్సి రావటం, ఏటి వాళ్ళు అబద్ధం ఆడటం, మిమ్మల్ని ఏదో విధంగా వీళ్ళు మోసగిస్తున్నారు అనేటువంటి ఒక భావం మీలో ఏర్పడుతుంది. ఎవరిని నమ్మాలో వారిని విశ్వసించకుండా ఎవరిని నమ్మకూడదో కేవలం ఏటి వాళ్ళు 4 తీయని మాటలు మాట్లాడడం వల్ల వారే ఉత్తములుగా భావించి మీరు ఒక రకమైనటువంటి వాళ్లకు లొంగిపోవటాలు లేదా మీలో ఉన్న రహస్యాలు కుటుంబ రహస్యాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు తెలపడం, తద్వారా మీకు కొంత చికాకు ఏర్పడడం ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి, ఆ ప్రయాణాల్లో కూడా ధనం ఎక్కువగా ఖర్చు అవ్వాల్సినటువంటి అవసరం ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి అపనిందలకు కాస్త దూరంగా ఉండాలి. తగుదునమ్మా అంటూ మీకు సంబంధం లేని విషయాల్లో అత్యుత్సాహం చూపకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా చిన్న కొంత వైద్యుని సంప్రదించడం, ఔషధ సేవనము కలిగేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి, చక్కగా సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకం అలాగే నృసింహ స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. రాహువుకి ఏదేని దానం, మినుములు అలాంటివి దానం ఆవుకు తినిపించే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం ఆర్థికపరమైన చికాకులు ఉండవు, కానీ ఖర్చులు పెరుగుతాయి. తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి చక్కగా ఉంటుంది, కానీ వారి యొక్క అభివృద్ధి వారి యొక్క విద్యా విషయాల్లో అన్నీ బాగా ఉంటాయి, కానీ మీ మాటను పట్టించుకోవడం లేదనేటువంటి ఒక చిన్న చికాకు మాత్రం ఏర్పడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలి. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి, కానీ ఏదో ఒక రకమైనటువంటి ఒక స్వల్పమైనటువంటి ఒక చిన్న చికాకు, ఎవరి మనసులో వాళ్ళే భావాలు ఉంచుకోవటం, పూర్తిగా ఓపెన్ అవ్వకపోవటం ఇలాంటిది కాస్త మనస్సుకు చికాకు కలిగించే అవకాశం, మనోవేదనకు గురయ్యే అవకాశం కనపడుతోంది. ఎంత అనుకూలంగా ఉన్నా కానీ ఎటు వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు కదా అనేటువంటి భావం మీలో మిమ్మల్ని వేధించేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక ఉద్యోగపరంగా కానీ లేదా ఇతరత్ర సామాజిక బాంధవ్యాలు కానీ సామాజిక పరిచయాలు కానీ ఇవన్నీ సాంఘికమైన గౌరవం కానీ ఇవన్నీ విషయాల్లో ఎలాంటి చికాకు ఉండదు. ఒక సన్మానం కానీ చక్కని పురోభివృద్ధి కానీ కనబడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ఎక్కువగా మీరు సంచారం చేయాల్సిన పరిస్థితి, ఎక్కువగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి కూడా ఈ వారం కనబడుతోంది. అకాల భోజనం వల్ల మాత్రం కొంత చికాకు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. అంతేకాకుండా ముఖ్యంగా వారాంతంలో తన యొక్క కుటుంబ సభ్యులతో కానీ కుటుంబంలో ఉండే పెద్దవాళ్లతో స్వల్పమైనటువంటి భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకంతో పాటు శనేశ్వర స్తోత్రాన్ని విధిగా చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం మనస్సు కాస్త ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. సమయం అనుకూలంగా ఉంది కనుక ఏదేని ప్రతి క్షణాన్ని ఉపయోగించుకొని ఏదైనా విశేష కార్యం చేయవలసిన పనులన్నీ కూడా పరిపూర్ణంగా తొందరగా పూర్తి చేయాలనేటువంటి ఒక రకమైనటువంటి భావాలు, ఒక రకమైనటువంటి తొందరపాటు కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక సోదరులతో చక్కని సత్సంబంధాలు ఏర్పడతాయి. నూతన పరిచయాలు కాస్త మీకు లాభించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ప్రభుత్వ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ కొంత మీకు ఉన్నతి కూడా ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత అభివృద్ధి కనబడుతుంది. కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని నూతన అవకాశాలు లభించవచ్చు. ఉద్యోగ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి అనుకూలత కనబడుతుంది. చక్కని అభివృద్ధి కానీ లేదా మీకు ఉద్యోగంలో ఉన్నతి కానీ రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ కానీ మీ చేతికి అందేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. సంతానం యొక్క అభివృద్ధి కానీ సంతానం యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత
కాస్త జ్యేష్ఠ సంతానం యొక్క ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఒకంత శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి, ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం, అదేవిధంగా బృహస్పతి రాహుగ్రహ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మనస్సు ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. పనులన్నీ కూడా పరిపూర్ణంగా పూర్తవుతున్నాయనేటువంటి మానసిక ఆనందం కలుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో మాత్రం ఏదో తెలియని ఒక భయం, మానసికమైనటువంటి ఏదో తెలియని ఒక రక వేదన, ఇవి మీలో మాత్రం ఉండే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అతి మంచితనం తన అసమర్థతగా మారుతుంది కదా అనేటువంటి ఒక అభిప్రాయం, ఏం చేయాలో తోచదు, తొందరగా ప్రతిక్షణాన్ని ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదగాలి అనేటువంటి ఒక భావం కూడా మీలో ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. నూతన విద్యల కోసం కానీ లేదా ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు కోసం అది రావటం కోసం మీరు పూర్వరంగంగా చేయవలసినటువంటి కొన్ని ప్రయత్నాలు, కొన్ని మార్గాలు, కొంత ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా మీరు చేయాల్సినటువంటి పరిస్థితి. అందుకు ఒక చక్కని అమృత హస్తం లభించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. సత్కర్మాచరణం, ఒక ధర్మకార్యం కోసం ప్రయోగకరమైనటువంటి మానవ సంబంధాలు, ఉత్తమ సంబంధాలు కలిగినటువంటి కొన్ని ప్రయోజకరమైనటువంటి పనులు చేయడానికి మీరు ముందడుగు వేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సంతానానికి స్వల్పమైనటువంటి చిన్న చిన్న అనారోగ్య సూచనలు మాత్రం కనపడుతున్నాయి. అకాల భోజనం వల్ల ఆరోగ్యం దెబ్బతినకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వారాంతంలో ఏదో తెలియని భావోద్రేకం ఏర్పడవచ్చు. అంతేకాకుండా శిరోబాధ కాస్త బాధించేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్య విషయం శ్రద్ధ తీసుకోవాలి. వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యాపారాలలో అనవసరమైనటువంటి విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. కీలకమైన విషయాల్లో కాస్త వాయిదా వేయడం ఉత్తమం. విద్యార్థులకు సామాన్యంగా ఉంది. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని ఎట్టి పరిస్థితిలో మారకూడదు. అంగారక సూర్య స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి వారం దాదాపుగా ఏదో తెలియనటువంటి చిన్న చిన్న టెన్షన్స్, మంచి జరుగుతుంటుంది, భవిష్యత్తుకు అనుకూలమైనటువంటి కొంత వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. అయినా ఏదో ఒక చిన్న లోపం జరుగుతుంది కదా, అందరినీ సంతృప్తిపరచడం సాధ్యం కాదనే విషయం తెలిసినా కూడా అందుకు ప్రయత్నాలు చేయటం, ఏదో ఎదుటి వాళ్ళు అందరూ బాగున్నా కానీ వాళ్ళ యొక్క చికాకు చూసి మీరు మానసికంగా ఒక రకమైనటువంటి బాధలు అనుభవించటం, మనోవేదన అనుభవించటం, ఇవి ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక సమాజంలో పేరుకు ప్రతిష్టకు పెద్దగా చికాకు రాదు. సోదరుల ద్వారా సోదరులు అనవసరంగా మిమ్మల్ని నమ్మించి మోసగించారనో, సోదర సమానులు కానీ లేదా స్నేహితుల వల్ల కానీ ఇలాంటి నమ్మించి మోసగించారు అనేటువంటి ఒక విషయం పరోక్షంగా తెలిసి బాధపడుతూ దాన్ని పూడ్చుకోలేని, దాన్ని మళ్ళీ సరి చేసుకోలేని పరిస్థితి, తద్వారా ఈ రకమైనటువంటి మనోవేదన కనపడుతోంది. ఉద్యోగపరమైనటువంటి చక్కని ఉన్నతి కనపడుతోంది. ఉద్యోగపరంగా చాలా పైకి వస్తారు. విద్యార్థులకు సరి అయినటువంటి ఆలోచన విధానం లేకుండా ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునేటువంటి సమర్థత, ఏదో తెలియనటువంటి ఒక కంగారు వల్ల సమయాన్ని వృధా చేసుకునేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానము, రాహు స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం ఆరోగ్యపరమైనటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ధనం ఎదుటివారికి ఇవ్వటంలో తీసుకోవటంలో కూడా తగు జాగ్రత్తలు అవసరం. తనదైనా కానీ కాస్త దాచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. తన ధనమైనా కాడ అనవసరమైనటువంటి విలాసాలు, అనవసరమైనటువంటి సమాజంలో మేము ఇలా ఉన్నాము అనేటువంటి ఒక భావం ఏర్పడే విధంగా మీ ప్రవర్తన ఉండకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కాస్త శిరోబాధ ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వృత్తిలో స్వల్పమైనటువంటి చిన్న చిన్న ఆటంకాలు రావచ్చు. అయితే వారాంతంలో మాత్రం మీకు అనుకున్న విధంగా వ్యాపారంలో కానీ లేదా పై అధికారుల వల్ల కానీ కొంత మీకు మేలు ఏర్పడి మీ యొక్క మీలో ఉండేటువంటి ప్రతిభని, మీలో ఉండేటువంటి
మీ యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. పోటీ పరీక్షల్లో వారాంతంలో విజయం సాధించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇంటర్వ్యూలలో కూడా చక్కని మీకు అనుకూలమైనటువంటి వాతావరణమే ఏర్పడవచ్చు. అంతేకాకుండా విద్యార్థులకు చక్కగా అనుకూలంగా ఉంది. అనవసరమైనటువంటి లేజినెస్, అనవసరమైనటువంటి సోమరితనాన్ని కాస్త దూరంగా ఉంచి ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలకు కానీ, విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి కానీ, విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కానీ అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చక్కని స్థిరమైన చిన్న స్థానచలనంతో స్థిరమైనటువంటి ఒక స్థితి ఏర్పడేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతుంది. ఒక ధార్మికమైనటువంటి ఒక సత్కర్మాచరణము, సమాజానికి ఉపయోగపడినటువంటి చారిటబుల్ సంస్థలకు కానీ లేదా ఇతరత్ర ఇలాంటి సహాయాలు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కాస్త ఎక్కువగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకం అలాగే రాహు స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం కాస్త ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. జ్వరబాధ కానీ, శారీరకమైనటువంటి ఏదైనా ఒక చిన్న చిన్న సమస్యలు కానీ ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. వైద్యుని సంప్రదించడం, ఔషధ సేవనం ఇలాంటివి కూడా కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి రావడము, కొంతమంది ఎవరైనా ఇల్లు మారటం కూడా కొంతమందికి కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా మాట కాస్త వాడిగా వేడిగా రాకుండా, పరుషవాక్కులు పలకకుండా తగు జాగ్రత్తగా ఉండాల్సిందా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రయాణాల్లో కానీ ఇంట్లో కానీ ప్రతి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా చిన్న చిన్న గాయాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. కానీ సమయం వృధాగా చేయడం, ఊహల్లో విహరించడమే ప్రధాన శత్రువు అని గమనించండి. అంతేకాకుండా వివాహ ప్రయత్నాల కోసమై ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కాస్త ఆలస్యంగానైనా శుభవార్త వింటారు. కానీ అది పూర్తి నిశ్చయం అవ్వడం మాత్రం కాస్త సమయం పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే పనులు మాత్రం కాస్త ఆలస్యంగానే పూర్తయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఓపిక, సహనం మాత్రం మీకు అవసరమని ఈ వారం చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక తమ యొక్క తోబుట్టువులకు వివాహ ప్రయత్నాల విషయంలో మీ వంతు బాధ్యత మీరు చక్కగా నిర్వర్తించాలనేటువంటి విషయాన్ని కూడా ప్రతి విషయాన్ని కూడా సీరియస్గా తీసుకోవాలనే ఆలోచనలు కూడా మీలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు కాస్త సామాన్యంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానము, రాహు స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. తద్వారా అనుకూల ఫలితాలు మీరు పొందుతారు. మీనరాశి. మీనరాశి వాళ్ళకి వారం మానసికమైనటువంటి ఏదో ఒక రకమైనటువంటి విపరీతమైన ఆలోచనలు, ఎవరు తనను అర్థం చేసుకోవడం లేదు అనేటువంటి భావన విపరీతంగా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తమ యొక్క సంతానం యొక్క వివాహ విషయంలో ఎటూ అర్థం కానటువంటి పరిస్థితి, ఉన్నటువంటి స్థిరాస్తిని ఏ విధంగా భద్రపరచుకోవాలి, ఏ విధంగా తమ యొక్క సంతానానికి అప్పచెప్పాలి, ఈ రకమైన విషయాల్లో కూడా ఏదో తెలియనటువంటి ఒక అనిశ్చిత స్థితి, ఒక రకమైనటువంటి భయము, ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా శారీరకమైనటువంటి జ్వరము ఇలాంటి అనారోగ్యాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి, కుటుంబంలో చిన్న చిన్న విషయానికి కూడా అనవసరమైనటువంటి చిన్న విషయాన్ని కూడా మీరు ఎక్కువగా ఆలోచిస్తూ అనవసరమైనటువంటి కలహాలకు మనమే కారణం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఉన్నటువంటి ధనం కానీ విలువైనటువంటి వస్తువులను కానీ తగు జాగ్రత్తగా పరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కొందరకు రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి, అడగకుండా రుణం ఇస్తున్నారు కదా తీసుకుందామనేటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ఈ వారం ఏర్పడవచ్చు. విద్యార్థులకు సామాన్యంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు వాళ్ళకు మాత్రం సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు కాస్త ఎక్కువగా కృషి చేయాలి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మాత్రం పనికిరాదు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త వేచి ఉండండి. అనవసరమైన నిరాశ మాత్రం చెందకండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి స్తోత్రం, శనేశ్వర స్తోత్రాన్ని, బృహస్పతి ఈ 3 స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. ఇవి మేషాది 12 రాశుల వారికి నా స్థాయి మేరకు
ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం మాత్రం చేశాను. ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది మానవత్వంతో సాటి మనిషిగా మరొక సాటి మనిషికి వీలైనంత వరకు కాస్తంతైనా సహాయం చేస్తూ, సహాయం చేయకుండా వాడిని ఇబ్బంది పెట్టకుండా మన ప్రవర్తన ఉంటూ ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించుకునే విధంగా మనవంతు బాధ్యత దేవతా వృక్షాలైనటువంటి మర్రి, మామిడి, వేప, జువ్వి, మేడి, బిల్వం, శమి, అలాగే తులసి ఈ రకమైనటువంటి వృక్షాలకు చక్కగా ప్రతినిత్యం పోషించండి, వాటికి సేవ చేయండి, వీలైతే ప్రదక్షిణం చేయండి, ఆరాధించండి. అనేకమైనటువంటి విపత్కర పరిస్థితుల నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంది కనుక ఈ రకమైనటువంటి సద్బుద్ధిని పరమాత్మ మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.